హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు విడుదల తేదైతే మంత్రి నారా లోకేష్ గారు అయితే ఖరారు చేయడం జరిగింది. ఈ నిధులు ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. అదేవిధంగా స్టేటస్ ఏ విధంగా ఉంటే ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల కోసం మరియు తల్లుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా విప్లవాత్మక పథకం తల్లికి వందనం పథకం అండి. గత ఏడాది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు 2026కి సంబంధించి తల్లికి వందనం నిధులు విడుదలకు సంబంధించి అధికారిక ముహూర్తం ఖరారు చేసినట్లయితే సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల తల్లులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ నిధులు జమ ప్రక్రియపై ఏపీ కేబినెట్ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. త్వరలోనే ఈ నిధులను విడుదల కాబోతున్నట్లయితే సమాచారం. మరి ఈ నిధులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ నెల 16 నుంచి తల్లికి వందనం డబ్బులనేవి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. రాష్ట్రంలో ఈ నెల 16, 17, 18న మెగా పేరెంట్స్ సమావేశాలనేవి నిర్వహించే సమయంలో తల్లికి వందనం రెండో విడత డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేస్తామని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క తల్లుల ఖాతాల్లోకి ఈ నిధులు అనేవి జమ అవుతాయని అయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల తేదీ అనేది ఖరారు కావడం జరిగిందండి. 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ ఈ 3 తేదీల్లో తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చెక్కున జమ చేస్తామని అయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటారో 75% అటెండెన్స్ కలిగి వారందరికీ ఈ నిధులను వర్తిస్తాయని సమాచారం అండి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ పథకానికి అర్హులుగా గుర్తించడం జరుగుతుందని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు ఇప్పుడు 1 by 1 అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అయితే సమాచారం అండి. ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు జమ అవుతాయనేది సమాచారం. కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయి ఉందా లేదనైతే ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎన్పిసిఐ ఇదైతే ఖచ్చితంగా మీరు యాక్టివ్ చేసుకొని ఉండాలండి. ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటేనే మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు జమ అవుతాయి. ఒకవేళ కనుక ఇన్యాక్టివ్లో కనుక ఉన్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించి నిధులు అనేవి జమ కావు. సో ఓకేనా, కాబట్టి మీరు వెంటనే చెక్ చేసుకోండి. గత ఏడాదిలో కూడా చాలామందికి ఎన్పిసిఐ యాక్టివ్లో లేకపోవడం వల్లనే నిధులు అనేవి జమ కాలేదండి బ్యాంక్ ఖాతాల్లో అయితే. సో కాబట్టి మీరు ఎన్పిసి అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా ఆధార్ సీడింగ్, మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీ అయి ఉండాలి. సో కాబట్టి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకొని ఉండండి. మరియు 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. 4 చక్రాల వాహనం కనుక మీరు కలిగి ఉన్నట్లయితే మీరు తల్లికి వందనం పథకానికి అనర్హులు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భూమి కలిగి ఉన్నా సరే మీరు ఈ యొక్క పథకానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి 15, 16, 17 తేదీల్లో అయితే జమ కావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు వెంటనే ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్లయితే సో మీరు ఈ పథకానికి సంబంధించి 13,000 రూపాయలు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అని స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడైతే తెలియజేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే, అంటే మీరు ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారా లేదా అని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తా అండి. దీని కొరకు మీరు ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో తల్లికి వందనం ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ అనేది మీరు టైప్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్, సో
సో ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి స్కూల్లో ఆధార్ నెంబర్ ఇచ్చి ఉంటారో, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారు. సో తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్కీమ్ టైపు, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా సేవలు అయితే ఉంటాయి, స్కీమ్స్ అయితే. ఇక్కడ మీరు తల్లికి వందనాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2026, 27ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ మీద కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు ఎలిజిబిలిటీ అనేది కలిగి ఉన్నారా లేదైతే మీరైతే ఈ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఓకేనా, ఈ విధంగా మీరు స్టేటస్ అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అండి. సో ఓకేనా, మీకు అర్థం. ఇవాల్టి ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. తల్లికి వందన పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే మీకు 1 బై 1 అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.